కాళేశ్వరం ప్రాజెక్టును పునర్నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రుల బృందంతో నిన్న పరిశీలన చేశారు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో పరిశీలించారు. దానికి సంబంధించిన విధి విధానాలు మాట్లాడారు. సాధ్యాసాధ్యాలకు సంబంధించిన కామెంట్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం. ఈ కూలేశ్వరంలోనే వేల కోట్ల నిధులు, ప్రజల నిధులు, మొత్తం ప్రజల ఆదాయం అంతా ఇలా సమకూర్చారంటూ కూడా చెప్పారు. గతంలో కూడా మంత్రి వివేక్ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ వస్తారు. మనతో పాటుగా మంత్రి వివేక్ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఈ మంచిర్యాల జిల్లా ప్రజలకు కానీ, ఈ దిగువ ప్రాంతానికి కానీ సాగునీటికి ఏ విధంగా ఉపయోగపడలేదని గతంలో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే కాళేశ్వరాన్ని మళ్ళీ మీరు పునర్నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు సాధ్యాసాధ్యాలు ఏంటి? అసలు కాళేశ్వరం పునర్నిర్మాణం చేపట్టి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 2023లో అదే కాళేశ్వరాన్ని మీరు కూలేశ్వరము పనికిరాదన్న చెప్పారు. ఇప్పుడు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒక విషయము ప్రజలందరూ కూడా గమనించాలి. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, మంచిగా తుమ్మిడి అట్ట నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్ళు వచ్చే ప్రాజెక్టు ఏదైతే కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ పేరుతోని ఆ రోజులలో 36,000 కోట్ల ప్రాజెక్టులో 11,000 ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. కేవలం 25,000 కోట్ల ఖర్చు పెట్టినుంటే అదే టైంలో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయేది, ప్రజలకు నీళ్ళు కూడా వచ్చేది. కానీ కేవలము కమిషన్లు దోచుకోనికే ఒక తుగ్లక్ పరిపాలన, రాత్రిపూట ఆలోచించుకొని మార్నింగ్ ఆదేశాలు ఇచ్చి ఇంజనీర్లకు, ఆ ఇంజనీర్లు తప్పులు చేసి ఈ కూలేశ్వరం కావడం జరిగింది. నిన్న మేము పోయి చూసినప్పుడు అక్కడ ఇంజనీర్లు అందరూ కూడా స్పష్టంగా చెప్పినారు, ఇది కేవలము టెక్నికల్ ఫాల్ట్ సార్. ఇంజనీర్స్కి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఆ రోజులలో కేసీఆర్ గారు ఇచ్చినందుకు వాళ్ళు తొందరగా సరిగా స్టాండర్డ్ టెస్టింగ్ చేయకుండా ఈ ఫైల్స్ ప్రిపరేషన్ చేయడము, ఇవన్నీ కూడా దాని వలన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితుల్లో మెడిగాడ ఉండే. 2021లో కూడా అప్పుడే ఆల్రెడీ ఇంజనీర్లు ఒక లెటర్ రాసినారు ప్రభుత్వానికి, ఇది సరిగా పని కావటం లేదు, ఇక్కడ టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజులలోనే ఆల్రెడీ టెక్నికల్ టీమ్ రాసింది. ఇంకా తెలంగాణ చీఫ్ ఇంజనీర్స్, టాప్ మోస్ట్ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఈ ప్రాజెక్టు సరైన ప్రాజెక్ట్ కాదని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్కి ఒక హ్యాబిట్ అన్నమాట, ఈ ఆలోచించుకొని అసలు ముందు వెనక చూడకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ దాంట్లో నిదర్శనము కాళేశ్వరం ప్రాజెక్ట్. అంతేగాక కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ల్యాండ్ అక్విజిషన్లో దేవులవాడలో, బొబ్బర్ చిల్కలో 33 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్ 4 సంవత్సరాలు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. బాల్కా సుమన్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? వారు సమాధానం ఇవ్వాలి. నిజంగా నిధులు నీ ఉండుంటే, పని చేయించుంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ నిధులు ఇస్తే అయిపోయేది, సీసీ రోడ్స్ కడితే అయిపోయేది. ఎవరు నాపినరా? పెద్ద మానవ తప్పిదమని మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరానికి సంబంధించిన అక్రమాల్లో ఇప్పటికే కేంద్రానికి 2 సార్లు లేఖలు రాశాము, సిబిఐ కేసు విచారణ జరగాలని కోరాము, కానీ ఇప్పటికీ కేంద్రం ముందుకు రావడం లేదు. అవసరమైతే కాళేశ్వరం నుంచే ఉద్యమం, ఆందోళన బాట పడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎట్లా చూడొచ్చు ఈ ఆందోళనకు సంబంధించి, ఈ సిబిఐకి సంబంధించిన కేసుల విషయం కేంద్రం ముందుకు రాకపోవడం? కేంద్రం కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది, బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళిద్దరు కూడా పొత్తు అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే మొదలేమో కిషన్ రెడ్డి గారు అన్నారు, మీరు మాకు లెటర్ పంపిస్తే మేము ఇమీడియట్లీ ఏదైతే కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్ట్ అన్నారో ఆ రోజులలో దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆగుతున్నారు? వారు నిజంగానే కేంద్రము దాంట్లో సమాధానం ఇచ్చే అవసరం ఉంది. బీఆర్ఎస్ మేము అందరం చూసినాం, మొన్న ఎలక్షన్లలో కూడా వాళ్ళిద్దరు కలుసుకొని మున్సిపాలిటీస్లో సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళిద్దరు కూడా కలుసుకొని వారు ఎలక్షన్స్ పోరాడారు. ఇది ఒక క్విట్ ప్రో అన్నమాట. వాళ్ళిద్దరికి ఒక ఇష్యూలో మేము మీకు సపోర్ట్ చేస్తాము, ఇంకో ఇష్యూలో మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ క్విట్ ప్రో ఉంది. మేము దీన్ని తీవ్రంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దీనిపైన సరైన చర్యలు తీసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 1,00,00,000 కోట్ల పైన ఆల్రెడీ నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని ఈ పరిస్థితిలో ఎట్లా వాడుకోవాలి, ఎట్లా కరెక్ట్ చేయాలి,
చేసి వాడుకుంటే మా ఈ 1,00,000 కోట్లు వృధా కావద్దని చెప్పి ఆ ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు నిన్న అందరు ఇంజనీర్స్ని పిలవడం జరిగింది. ఈ విషయము అందరికీ తెలుసు. తుమ్మిడి అట్ట నుంచి నీళ్ళు రావడము, మనము ఇంతకుముందు వాళ్ళు పంపు ఏదైతే 60-70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారో పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు తుమ్మిడి అట్ట నుంచి అంతా వృధా కావడం జరిగింది. పంపింగ్ కాస్ట్ 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పడినారు. అంటే కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజున నిరూపించుకున్నాడు. దాన్ని మళ్ళీ ఈరోజు కూడా మనం చూస్తే అన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు ఏదైతే అన్యాయం అయిందో ఈ కమిషన్ల ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా నిజంగానే కేసీఆరే ఆయన ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. నేను ఇంత అన్యాయం తెలంగాణ ప్రజలకు ఎందుకు చేసినాను అని చెప్పి. అంటే రైతులకు మీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, మేము తెలంగాణ వచ్చిన కొత్తలనే మిషన్ కాకతీయ అని చెప్పాం, రైతులకు సాగునీరు అందించే విధంగా చెరువులను పూడిక తీసాం. ఇప్పుడు ఆ చెరువులు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ కూడా నదులలో నీళ్లు ఎండి ఎడారవుతున్న తెలంగాణ కనిపిస్తుంది. మళ్ళీ పాత ఉమ్మడి రాష్ట్రం పరిస్థితి అనిపిస్తుంది. ఇది ప్రజాపాలన అని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? మీకు తెలుసు, యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే రికార్డ్ ప్రొక్యూర్మెంట్ మన తెలంగాణలో అయిందంటే దాని అర్థమైంది. రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం చేసి ఏదైతే కార్యాచరణ తీసుకుందో అన్ని చోట్ల కూడా అన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్స్ వలన రైతులకు నీళ్ళు వస్తున్నాయి, రికార్డ్ పంటలు వేసినారు, రికార్డ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. వీళ్ళు ఇదే ప్రాబ్లం ఉంది టీఆర్ఎస్తోని. వాళ్ళు ఏదో గ్లోబల్ ప్రచారం చేసి ప్రజలు నమ్ముతారనుకున్నారు. అట్లనే అనుకొని 23లో ఓడిపోయినారు. మళ్ళీ పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఓడిపోయినారు, మున్సిపాలిటీస్ ఓడిపోయినారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఒకటి ఖర్చు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసి మేమందరం బలంగా ఉన్నామని అనుకుంటున్నారు. ప్రజలలోనైతే ఆ స్పందన లేదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, 40 ఏళ్ళు మీ పార్టీతో ఉన్న జీవన్ రెడ్డి మీ పార్టీని వీడుతూ శని పాలన పోవాలి, అందరూ బాగుండాలని చెప్తున్నారు. ఈ శని పాలన ఎవరిది, ఎందుకు? నిజంగానే శని పాలన ఉండుంటే ఆయన కాంగ్రెస్ టికెట్ ఎందుకు తీసుకున్నాడు, ఎమ్మెల్యేగా ఎందుకు తీసుకున్నాడు, ఎంపీగా ఎందుకు తీసుకున్నాడు? ఒక్క సంవత్సరంలోనే శని అయిపోయిందా? నిజంగానే ఆలోచించే విషయం ఉంది. పాపము కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి, గౌరవం ఇచ్చాలని చెప్పి వారికి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు కూడా నేను కూడా ఉన్నాను కమిటీ మీటింగ్లలో. అరే మా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఏదో ఒకటి ఎమ్మెల్సీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి, వారికి కూడా గౌరవం కల్పించాలని చెప్పి చాలాసార్లు చర్చించుకున్నాం. అంటే సమయం వచ్చినప్పుడు వారికి కూడా హోదా కలిసేది. వారే నాకు ఎంపీ టికెట్ కావాలన్నారు, ఎంపీ టికెట్ ఇచ్చినారు. వారే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నుంచి నిలబడితే నేను నిజామాబాద్ పోతానని చెప్పి వారే చెప్పడం జరిగింది. వారు తొందరపాటులో నిర్ణయం తీసుకున్నారు. కొద్దిగా ఓపికగా ఆలోచించి చూసుకుని ఉంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ వారికి గౌరవం ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఇచ్చిందో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ వారికి సరైన పోస్ట్ ఇచ్చింది. ఇది మంత్రి వివేక్ చెప్తున్నది. ఓవరాల్గా కాకతీయకు సంబంధించిన మిషన్ కాకతీయ కాదు, అది ఇప్పటికే అక్రమాలు చేసిన పాలనకు నిదర్శనం అని చెప్తున్నారు. గ్లోబల్ ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ దిట్ట, సోషల్ మీడియాలో ఇప్పుడు అదే చేస్తుంది. దాని కారణంగానే మళ్ళీ ఆ ప్రభుత్వంలోకి రావాలని కలలు కంటుంది, కానీ అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. కేంద్రానికి ఇప్పటికే 2 సార్లు లేఖలు రాశారు సీఎం రేవంత్ రెడ్డి. దాని మీద అతిగతి లేకపోవడంతో ఇక కీలక కార్యాచరణ తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకు మేము కూడా కలిసి నడుస్తామంటూ మంత్రి వివేక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ 9 మంచిర్యాల.